Hey, hi guys, Upendra this side from Vedic Education Institutions. So, audit revision part లో నెక్స్ట్ ఎస్ఏ 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ని మనం ఈరోజు రివైజ్ చేద్దాం. ఈ వీడియోలో రివైజ్ చేద్దాం. కొంచెం ఇన్ డీటెయిల్గానే రివైజ్ చేస్తాను సో దట్ మళ్ళీ మర్చిపోకుండా ఉంటుంది. అండ్ కొంచెం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేస్తూ మనం ఈ చాప్టర్ అనేది రివైజ్ చేద్దాం. సో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కంటే వెళ్ళే ముందు మనము ఇంతకుముందు ఏదైతే ఎస్ఏ 500 చేసామో రివైజ్, ఆ చాప్టర్లో ఒక పార్ట్లో మనం ఏ ఆడిట్ ఎవిడెన్స్ మోస్ట్ రిలయబుల్ ఆర్ మోర్ రిలయబుల్ అనుకుంటామో దానికి కొన్ని ఉంటాయి. ఏంటవి? ఏదైతే ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి వస్తుందో ఆర్ ఏదైతే డైరెక్ట్లీ ఆడిటర్ అనేవాడు అతనే అప్టైన్ చేసుకుంటాడో, అండ్ ఏదైతే రిటర్న్ ఫామ్లో డాక్యుమెంటరీ ఫామ్లో ఉంటుందో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో, ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో ఆ ఏరియాలో కంట్రోల్స్ అనేవి ఎఫెక్టివ్ ఉంటాయో, ఈ సిచ్యువేషన్స్లో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ అనేది, మనం తీసుకున్న ఆడిట్ ఎవిడెన్స్ అనేది మోస్ట్ రిలయబుల్గా ఉంటుంది. అయితే ఈ కంట్రోల్స్ అండ్ డాక్యుమెంటరీ ఆర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పక్కకి వెళితే, ఈ ఇండిపెండెంట్ సోర్సెస్ డాక్యుమెంటరీ బై డైరెక్ట్లీ బై ఆడిటర్ అండ్ ఇన్ డాక్యుమెంటరీ ఫామ్ తీసుకున్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఆడిట్ ఎవిడెన్సెస్ కూడా అన్ని మోర్ రిలయబుల్ ఎవిడెన్స్ కదా. సో దీస్ త్రీ కెన్ బి అచీవ్డ్ ఇప్పుడు మన ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ద్వారా తీసుకోవచ్చు. సో ఒక ఎస్ఏ 500కి అండ్ ఎస్ఏ 505కి దిస్ కెన్ బి అ లింక్. అండ్ ఎస్ఏ 505 ఏం చెప్తుంది? దిస్ విల్ అసిస్ట్ ద ఆడిటర్ ఇన్ డిజైనింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ టు అబ్టైన్ రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఈ రిలవెంట్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందో, రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్, ఈ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలంటే నువ్వు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో దట్ యూ కెన్ అబ్టైన్ మోర్ ఆడిట్ ఎవిడెన్స్ అంటున్నాం కదా. అయితే ఈ 505 అనే స్టాండర్డ్ ఆడిటర్కి అసిస్ట్ చేస్తుంది. దేంట్లో? ఈ డిజైన్ చేయడంలో, ఈ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి అనేది మాత్రం ఎస్ఏ 505 చెప్తుంది. సో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏమిటి? ఫస్ట్ ఇది ఒక ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ది ఆడిటర్, ఇది కీవర్డ్. డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ది ఆడిటర్ అనేది కీవర్డ్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ. మనం కన్ఫర్మింగ్ పార్టీ కూడా అంటాం, ఇన్ పేపర్ ఫామ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆర్ అదర్ మీడియం. సో లైక్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు సపోజ్ లెట్స్ టేక్, మనకు ఇన్వెంటరీ లయింగ్ విత్ థర్డ్ పార్టీ కావాలి. ఇన్వెంటరీ లయింగ్ విత్ థర్డ్ పార్టీ అనేది ఈ అజర్షన్ని మనము చూస్తే దీనికి సంబంధించిన ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కావాలంటే, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది మనం డైరెక్ట్లీ టు ఆడిటర్ వస్తే కనుక ఫ్రమ్ థర్డ్ పార్టీ ఇట్ విల్ బి ఆడిట్ ఎవిడెన్స్. ఆ ఆడిట్ ఎవిడెన్స్ని మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటాం. సో ఇది పేపర్ ఫామ్లో ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉండొచ్చు, మీడియం ఏదైనా అదర్ మీడియంలో ఉండొచ్చు. బట్ ఇక్కడ కీవర్డ్ ఏంటంటే డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ది ఆడిటర్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ ఆర్ కన్ఫర్మింగ్ పార్టీ అని మనం అంటాం. అయితే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆడిటర్ అనేవాడు ఒక కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ప్రిపేర్ చేస్తాడు, ఆర్ అది మేనేజ్మెంట్ కానీ ఇస్తాడు, లేదంటే తినే డైరెక్ట్ కన్ఫర్మింగ్ పార్టీకి ఇస్తాడు, థర్డ్ పార్టీకి ఇస్తాడు. కన్ఫర్మింగ్ పార్టీ అనేది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని ఆడిటర్కి డైరెక్ట్గా ఇస్తుంది. సో ఆడిటర్ అనేవాడు కన్ఫర్మింగ్ రిక్వెస్ట్ ప్రిపేర్ చేస్తాడు, అది త్రూ మేనేజ్మెంట్ ద్వారా కానీ కానీ డైరెక్ట్ ఒక కన్ఫర్మింగ్ పార్టీకి ఇస్తాడు. ఆ కన్ఫర్మింగ్ పార్టీ ఇట్ విల్ గివ్ ఆడిటర్ డైరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది త్రూ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. అయితే స్టేజెస్ ఏంటి, లైక్ ఏమేమి కన్సిడర్ చేయాలి, ఈ ప్రొసీజర్ ఏంటి? దీనికి ఏంటంటే, ఫస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి, ఇన్ఫర్మేషన్ టు బి రిక్వెస్టెడ్. ఆడిటర్ అనేవాడు ఏ అజర్షన్స్ మీద, ఏ మ్యాటర్ మీద ఈ వాంట్ కన్ఫర్మేషన్ అనేది డిసైడ్ అవ్వాలి. అండ్ ఎవరిని అడగాలి, లైక్ అప్రోప్రియేట్ కన్ఫర్మింగ్ పార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఏదైనా సపోజ్ మనకు డేటార్ బ్యాలెన్స్ ఉంది, డేటార్ బ్యాలెన్స్ కావాలంటే ఎవరిని అడుగుతామో, పక్క కంపెనీ వాళ్ళన్న సేల్స్ వాళ్ళని అడగం కదా. విల్ గో టు పర్చేజ్ మేనేజర్కి వెళ్తాము. హీ విల్ లైక్ ఇతను మేనేజ్ చేస్తాడు కదా క్రెడిట్ సేల్స్ అని, లైక్ క్రెడిట్ పర్చేస్ కదా వాళ్ళకి. మనకు క్రెడిట్ సేల్స్ అంటే వాళ్ళ క్రెడిట్ పర్చేసెస్ కాబట్టి ఈ క్రెడిట్ పర్చేసెస్ని దట్ పర్చేజ్ మేనేజర్ విల్ టేక్ కేర్ కాబట్టి హీ విల్ బి ద అప్రోప్రియేట్ కన్ఫర్మింగ్ పార్టీ అబౌట్ దిస్ డెబిట్ బ్యాలెన్సెస్ కదా. సో నెక్స్ట్ ఏంటి? డిజైనింగ్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్.
ఇతను ఏ ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకున్నాడు, ఎవరి నుంచి కావాలో తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఏంటి, కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ని డిజైన్ చేయాలి. అలాగే ఈ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ని ఎప్పుడైతే అతను డిజైన్ చేయడానికి వెళ్తాడో దాన్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఆడిటర్ అనేవాడు కన్సిడర్ చేయాలి. ఏమేమి ఫ్యాక్టర్స్ అవి? ఏ అజర్షన్స్ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్, స్పెసిఫిక్ ఐడెంటిఫైడ్ ఆర్ఎంఎం ఏంటి, ఇంక్లూడింగ్ ఫ్రాడ్ ఉందా, ఆ పర్టికులర్ అజర్షన్ రిలేటెడ్, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యూ వాంట్ దట్ ఇన్ఫర్మేషన్ కదా. అండ్ లేఅవుట్ ఏంటి, ప్రజెంటేషన్ ఏంటి కన్ఫర్మేషన్కి, అది కూడా డిసైడ్ అవ్వాలి. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆడిట్ ఆర్ సిమిలర్ ఎంగేజ్మెంట్స్లో ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, పర్టికులర్ సపోజ్ ఇంతకుముందుకు ఆడిట్ ఎంగేజ్మెంట్లో ఆ పర్టికులర్ అజర్షన్ మీద నువ్వు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేస్తే చాలా డిలే అవుతుంది. సో అవన్నీ కూడా నువ్వు కన్సిడర్ చేయాలి కదా. పర్టికులర్ ఆ అజర్షన్ మీద ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ఆర్ఎంఎం అనేది ఎక్కువ ఉంది, దాని మీద ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ నీకు ఎలా కావాలి, పర్టికులర్ ఆర్ఎంఎం ఎలా, ఆ పర్టికులర్ ఆర్ఎంఎం ఐడెంటిఫైడ్ ఆర్ఎంఎం అనేది ఎలా ఉంది, ఆ స్పెసిఫిక్గా ఆ ఐడెంటిఫైడ్ ఆర్ఎంఎం ఎలా ఉంది అనేది యూ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ డిజైనింగ్. అంటే ఎంత ప్రిసైజ్గా నీకు ఇన్ఫర్మేషన్ కావాలనేది ఇఫ్ యూ మోర్ ఆర్ఎంఎం ఐడెంటిఫై చేస్తే కనుక మోర్ ప్రిసైజ్లీ ఇన్ఫర్మేషన్ కావాలి, అంత తొందరగా కావాలనే విషయం అనేది మనం డిసైడ్ కావచ్చు కదా దానికోసం. సో మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనం ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసుకోవాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ ఆథరైజేషన్ ఆర్ ఎంకరేజ్మెంట్ టు ద కన్ఫర్మింగ్ పార్టీస్ టు రెస్పాండ్ అనేది మనం కూడా దీన్ని కన్సిడర్ అయ్యాలి. ఇది దేనికి, సపోజ్ నువ్వు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫ్రమ్ ది బ్యాంక్ అథారిటీస్. సో బ్యాంక్ బ్యాలెన్స్కి రిలేటెడ్, అకౌంట్ రిలేటెడ్ కొంచెం లైక్ ప్రైవసీ రిలేటెడ్ మ్యాటర్స్ కాబట్టి ఇది డైరెక్ట్ ఆడిటర్ అడిగితే ఇవ్వకపోవచ్చు. అదే మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తే సార్ మేనేజ్మెంట్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి మేనేజ్మెంట్ పీపుల్ విల్ రైట్ అన్ లెటర్, సో అండ్ సో ఆడిటర్ విల్ ఆస్క్ యూ సో అండ్ సో బ్యాలెన్స్, యూ కెన్ కన్ఫర్మ్ ఆన్ యువర్ పార్ట్. లైక్ దట్ మేనేజ్మెంట్ ఆథరైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది, ఆ పర్టికులర్ మ్యాటర్కి, ఆ పర్టికులర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్న ఏరియాకి. సో అది అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, ఎబిలిటీ ఆఫ్ ద ఇంటెండెడ్ కన్ఫర్మింగ్ పార్టీ టు కన్ఫర్మ్ ఆర్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అదొక ఒక కన్ఫర్మింగ్ పార్టీకి మనం అడుగుతాం, వాళ్ళ ఎబిలిటీ ఏంటి, వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా. సో వాళ్ళ ఇంటెండెడ్ కన్ఫర్మింగ్ పార్టీ టు కన్ఫర్మ్ ప్రొవైడ్ అనేది వాళ్ళ ఎబిలిటీ ఏంటి అనేది చూసుకోవాలి. సో దీస్ ఫ్యాక్టర్స్ దేని ఆడిటర్ నీడ్ టు కన్సిడర్ వైల్ డిజైనింగ్ ది కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఎంటర్కి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది మేబీ. నెక్స్ట్ ఏంటి, కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అన్నారు. అసలు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఏంటి? కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కెన్ బి ఏ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, ఇట్ కెన్ బి ఏ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. అంటే నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, దాన్ని కన్ఫర్మ్ చేయండి అని అంటున్నావు త్రూ ఫామ్. ఒక ఫామ్ తయారు చేస్తాడు, నేను సో అండ్ సో ఆడిటర్ని, సో అండ్ సో కంపెనీకి నేను ఆడిట్ చేస్తున్నాను, ఈ బ్యాలెన్స్ మీ కంపెనీ నుంచి ఉంది, ఈ బ్యాలెన్సెస్ కరెక్టేనా అనేది మనం చేయాలి. సో మోస్ట్లీ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అకౌంట్ బ్యాలెన్సెస్కి సంబంధించింది ఉంటాయి. సమ్ టైమ్స్ ఏం చేస్తానంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక అగ్రిమెంట్ వచ్చారు, ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ వెంటనే అగ్రిమెంట్, సో ఈ టర్మ్స్ కరెక్టేనా, సో ఈ టర్మ్స్ అగ్రీ చేస్తున్నారా, డిజగ్రీ చేస్తున్నారా, ఈ టర్మ్స్ నిజంగానే ఉన్నాయి అగ్రిమెంట్లో అని మనం కూడా కన్ఫర్మేషన్ అనేది అడుగుతాం. సో మోస్ట్లీ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అన్ని అకౌంట్ బ్యాలెన్సెస్కి రిలేటెడ్ అజర్షన్స్లోనే ఉంటాయి. బట్ ఇన్ సమ్ కేసెస్ ఈ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటెడ్ దాంట్లో వీ కెన్ యూస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి, పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అని మనం ఈ ఆడిటర్ కెన్ డిజైన్. సో పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం అడుగుతాం కదా, ఆ కన్ఫర్మింగ్ పార్టీ దాంతో అగ్రీ అయినా డిసగ్రీ అయినా దే నీడ్ టు సెండ్ అస్ ద ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్ సైడ్. నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఏంట్రా అంటే వాళ్ళు ఓన్లీ డిసగ్రీ అవుతేనే, అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో డిసగ్రీ అవుతేనే, ఆ పర్టికులర్ మ్యాటర్తో డిసగ్రీ అవుతేనే దే కెన్ సెండ్ కన్ఫర్మేషన్. దీంట్లో చూస్తుంటే ఈ రెండు కనుక మీరు చూస్తుంటే మోర్ పర్వేజివ్ ఎవిడెన్స్ ఎక్కడో దొరుకుతుంది, మనకి పాజిటివ్ కన్ఫర్మేషన్లో దొరుకుతుంది. ఎందుకంటే అతను ఏదో ఒక రిప్లై ఇస్తాడు కదా. ఇక్కడ నెగిటివ్ కన్ఫర్మేషన్లో మేబీ రిప్లై రాకపోవచ్చు, అతని దగ్గర వెళ్ళిందా వెళ్ళలేదా అనేది మనకి రిప్లై అయినంత మాత్రాన మనం వెళ్ళిందా అనుకోలేం కదా. సో నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది మోర్ పర్సుయేసివ్ ఉండదు, ఇదే మోర్ పర్సుయేసివ్ ఎవిడెన్స్ అనేది ఇస్తుంది. దట్ కెన్ బి ఎ రిలవెంట్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కదా. సో అని అనమాట. సో పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటి? పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో కన్ఫర్మింగ్ పార్టీని ఈ విల్ ఆస్క్ టు రిప్లై ఆల్ కేసెస్, ఈదర్ అగ్రీయింగ్ విత్ ద ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్ మన దగ్గర ఉన్న డిసగ్రీ ఇన్ఫర్మేషన్, అంటే తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయడం కావచ్చు కదా. సో టు రెస్పాన్స్ టు పాజిటివ్ కన్ఫర్మ్ రిక్వెస్ట్ ఆర్డినర్లీ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఏ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్. మనం ఇందాక అనుకున్నట్టుగా
సో ఏ కేసెస్లోనైనా మనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి దట్ కెన్ బి రిలవెంట్ ఆడిట్ ఎవిడెన్స్ కదా. సో పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది ఇట్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ టు బి ప్రొవైడ్ మోర్ రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ అనమాట. సో కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో ఈ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో దీంట్లో ఏం చేయొచ్చు మనం, అయితే ఈదర్ ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ ఉంది, సో అండ్ సో అకౌంట్ బ్యాలెన్స్ 1 lakh ఉంది అనుకుంటే, సో అండ్ సో అకౌంట్ బ్యాలెన్స్ 1 lakh ఉంది అనుకుందాం. అయితే ఇది ఏ లిమిటెడ్కి మనం ఆడిటర్ మనం పర్టికులర్ ఏ లిమిటెడ్కి మనం ఆడిటర్, మన దాంట్లో బి లిమిటెడ్ బ్యాలెన్స్ 1 lakh ఉంది. ఇప్పుడు మనం బి లిమిటెడ్కి కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఓపెన్ ఆర్ బ్లాంక్ రిక్వెస్ట్ చేయొచ్చు, బ్లాంక్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేయొచ్చు, క్లోజ్డ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పోస్ట్ చేయొచ్చు. ఏంటి ఓపెన్ ఆర్ బ్లాంక్? ప్లీజ్ టెల్ ది బ్యాలెన్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఇన్ యువర్ బుక్స్, ఫిలప్ చేయండి ఎంత ఉంది. ఇప్పుడు వాడు 90,000 వేసాడు అనుకోండి, సపోజ్ 90,000 వేసాడు, ఆ 1 lakh 90,000కి ఎందుకు డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది వీ కెన్ ఫర్దర్గా మనం ఏదైనా ప్రొసీజర్స్ అప్లై చేసి తెలుసుకోవచ్చు. లేదంటే 1,10,000 చేశాడు, వీళ్ళు ఏదైనా మిస్ అయ్యారా. సో ఇది ఒక ప్రాసెస్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్కి. ఆర్ క్లోజ్డ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, మా దాంట్లో ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది, మీ దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది చెప్పండి. సో ఇది క్లోజ్డ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, ఇది ఓపెన్ ఆర్ బ్లాంక్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. అయితే దీంట్లో కూడా ఏది ఎక్కువ పర్సుయేసివ్ ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, మోర్ రిలవెంట్ అంటే ఓపెన్ ఆర్ బ్లాంక్ కన్ఫర్మేషన్ రిక్వెస్టే కదా. ఎందుకంటే పర్టికులర్గా పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో నువ్వేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దాంట్లో నువ్వు బ్లాంక్ ఆర్ ఓపెన్ బ్లాంక్ పెడితే కనుక దీంట్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రిలయబుల్ అయి ఉంటుంది కదా. సో దట్ ఆ బ్యాలెన్స్కి ఈ బ్యాలెన్స్కి మనం మ్యాచ్ చేసుకొని ఏదైనా డిసగ్రిమెంట్ ఉంటే, ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే మనం మ్యాచ్ చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ నువ్వు బ్లాంక్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పంపితే కనుక దే ఆర్ నాట్ అంత, వాళ్ళు చూసి వదిలేయచ్చు, వాళ్ళు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్కి రిప్లై ఇస్తారని మనకు ఇక్కడ రిప్లై ఇచ్చేది తక్కువ అవుతుంది, బట్ ఇస్తే మాత్రం మోర్ రిలయబుల్గా ఉంటుంది ఈ కేసులో. క్లోజ్డ్ దాంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది, దాంట్లో చూసి వాళ్ళు కన్ఫర్మ్ అయితే వదిలేయచ్చు, డిసగ్రీ అంటే కదా. ఇక్కడ ఈ ప్రాబ్లంలో వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఈ బ్లాంక్ దాంట్లోనే ఎక్కువ ఉంటాయి కదా, దీని క్లోజ్డ్ దాంట్లో కంటే కూడా. సో మోర్ పర్సుయేసివ్ ఎవిడెన్స్ కెన్ బి అబ్టైన్డ్ ఇన్ ద బ్లాంక్ కేసెస్ ఆర్ ఓపెన్ ఆర్ బ్లాంక్ కేసెస్లో. నెక్స్ట్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇందాక పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో ఏమనుకున్నాం, అగ్రి అయినా డిసగ్రీ అయినా దే నీడ్ టు సెండ్ అ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. ఆ కన్ఫర్మింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వాలి, అగ్రి అయినా ఇన్ఫర్మేషన్తో, డిసగ్రీ అయితే ఏమవుతుంది, మనకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కేసు ఏంటంటే, నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో ఓన్లీ డిసగ్రీ అవుతేనే మాకు ఆ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది పంపండి అనే కేసులో నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది ఆడిటర్ అనేవాడు డ్రాఫ్ట్ చేస్తాడు, డిజైన్ చేస్తాడు. ఇదేంటి, ఇట్ విల్ బి లెస్ పర్సుయేసివ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఇస్తుంది. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్టే ఎక్కువ మోర్ పర్సుయేసివ్ ఎవిడెన్స్ అనేది ఇస్తుంది, ఇది మాత్రం లెస్ దానికంటే తక్కువ ఇస్తుందని అంటున్నాం. అయితే ఏ సిచ్యువేషన్లో నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది మనం వాడచ్చు, లైక్ యూజ్ చేయొచ్చు. ఆడిటర్ అనేవాడు సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్గా ఈ ఆడిట్ ఎవిడెన్స్ అప్డేట్ చేయడానికి నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఎక్కడైతే ఏదైతే అసెషన్ లెవెల్లో కానీ ఎక్కడైతే అసెస్డ్ ఆర్ఎంఎం అనేది వెరీ లో ఉంది, ఆర్ మనకి ఈ ఏదైతే ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఉంటుందో ఆ పర్టికులర్ అసెషన్ రిలేటెడ్గా కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో అక్కడ నీకు బ్యాలెన్సెస్ గురించి కన్ఫర్మేషన్ వచ్చినా రాకున్నా పర్లేదు, వస్తే ఓకే, ఏదైనా డిసగ్రిమెంట్ ఉంటే యూ కెన్ మేనేజ్ కదా. సో ఒకవేళ అగ్రిమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉంటే నో ప్రాబ్లం, డిసగ్రీ ఉంటే పంపితే చాలు ఈ ఏరియాలో. సో దట్ ఆ ఏరియాలో అయితే మనకు డిఫరెంట్ ఉన్నాయో వీ కెన్ కవర్. కాబట్టి ఈ పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ అసెస్డ్ ఆర్ఎంఎంలో ఉన్న ఏరియాలో ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దట్ కంట్రోల్ రిలేటెడ్ టు దట్ అసర్షన్ అండ్ లో బాగా ఎఫెక్టివ్ ఉంటే కూడా ఆ కేసెస్లో మనం నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఒక పాపులేషన్ ఉంది, లైక్ ఒక పర్టికులర్ పాపులేషన్లో ఈ
యూ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కన్ఫర్మింగ్ పార్టీ. ఆ పాపులేషన్స్ అన్నీ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ హోమోజీనియస్ పాపులేషన్ అయితే కనుక కూడా అక్కడ నువ్వు నెగిటివ్ కన్ఫర్మేషన్ ప్రతి దాని నుంచి అగ్రీ ఆర్ డిసగ్రీ అవసరం లేదు. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ స్మాల్ నెంబర్ లార్జ్ నెంబర్లో ఉంటే కనుక ఒకవేళ డిసగ్రీ అయిన పార్టీ దే విల్ లెట్ us నో కదా డిసగ్రీ అవుతున్నాం ఈ బ్యాలెన్స్తో కానీ ఈ పర్టికులర్ మ్యాటర్తో కదా. సో పాపులేషన్ అనేది కంప్రైజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఐటమ్స్ అండ్ హోమోజీనియస్ ఐటమ్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే కనుక ఆ కేసెస్లో. నెక్స్ట్ ఏంటి, ఏ వెరీ లో ఎక్సెప్షన్ రేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఏ వెరీ లో ఎక్సెప్షన్ రేట్ అంటే ఏంటి, మనము పంపిన ప్రతి కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో నీకు అగ్రీ ఆర్ డిసగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అగ్రీ బట్ ఈ స్మాల్ అరేంజ్మెంట్స్ మేము అగ్రీ అవుతున్నాం ఈ బ్యాలెన్స్తో, బట్ ఇది అనేది అరేంజ్ చేయాలి ఒక స్మాల్ ఎక్సెప్షన్స్ చెప్తారు కదా. సో ఆ ఎక్సెప్షన్స్ అనేవి వెరీ లో ఉంటే కనుక మనం డిసగ్రీ అవుతే చాలు పంపండి అనే కేసుని మనం వాడతాం కదా. నెక్స్ట్ ఏంటి, ఎవరైతే కన్ఫర్మింగ్ పార్టీ ఉన్నారో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, మనం ఎందుకు అగ్రీ ఆర్ డిసగ్రీ అని అడుగుతాము, ఎందుకంటే మేబీ వాళ్ళు డిసగ్రీ అవుతేనే ఇవ్వండి అంటే మేబీ వాళ్ళు ఏముందంటే డిస్రిగార్డ్ చేయొచ్చు, చూద్దాంలే పంపుదాంలే అనే కేసెస్కి రావచ్చు. సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది పంపుతాం. అయితే ఆడిటర్ అనేవాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ పర్సన్తోనే తెలుసు ఈ పర్టికులర్ ఏ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా డిస్రిగార్డ్ చేయరు, మనం ఇచ్చిన ప్రతి రిక్వెస్ట్ని వాళ్ళు దే విల్ రిగార్డ్ అండ్ చూస్తారు. ఒకవేళ మనకు వాళ్ళ బ్యాలెన్సెస్ లేకుంటే మాత్రం పంపుతారు, అంటే వాళ్ళతో డిఫరెన్స్ ఉంటేనే పంపుతారు అనే ఒపీనియన్లో ఉంటే కనుక ఈ హ్యాస్ ఎ రీజన్స్ టు బిలీవ్ దట్ కన్ఫర్మింగ్ పార్టీ విల్ నాట్ డిస్రిగార్డ్ ది కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనుకుంటే కనుక హీ కెన్ చూస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కదా. అంటే అతను డిస్రిగార్డ్ చేయడు, అతను డిస్రిగార్డ్ చేస్తాడని నేను అనుకోవట్లేను అనే కేసెస్లో హీ కెన్ సెండ్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. అయితే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది ఓన్లీ కన్ఫర్మ్ చేయదు ఎక్స్ప్లిసిట్గా. అతను ఇప్పుడు సపోజ్ పాజిటివ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ చేశాడు, అతను కనుక రిప్లై చేయలేదంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా అతను ఆ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది మోస్ట్లీ ఆ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది అతను రిసీవ్ చేసుకోలేదు. కానీ అదే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కేసులో అలా ఉండదు కదా. నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కేసులో ఏముంటుంది, అది అతను రిసీవ్ చేసుకోవడం తెలియదు, అతను అగ్రీ అయ్యి చేయలేదా, రిసీవ్ తీసుకోలేదా తెలియదు. సో మోర్ పర్స్యూసివ్ అనేది అక్కడ అందుకనే ఉండదు. నెక్స్ట్ ఏంటి, కన్ఫర్మింగ్ పార్టీ విల్ నాట్ రెస్పాండ్ ఇఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ ఇన్ దేర్ ఫేవర్. ఇంకోటి ఏంటి, మనం ఏమన్నాం, డిసగ్రీ అవుతేనే పంపండి, డిసగ్రీ అవుతేనే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ పంపండి అన్నాం. ఒకవేళ తను డిసగ్రీ అయ్యాడు కానీ అతని ఫేవర్లో ఉంటే తన ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ పంపుతాడా, సో మళ్ళీ తను రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా బ్యాలెన్స్ ఈ మేనేజ్మెంట్ తెలిస్తే. సో డిసగ్రీమెంట్ కేసులో ఈ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కేసులో డ్రాబ్యాక్ ఏంటి, అతను ఒకవేళ డిసగ్రీ అయ్యాడు అనుకోండి, అది అతని ఫేవర్లో ఉన్నదనుకోండి, అతను ఖచ్చితంగా దానికి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది పంపాడు. సో నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్లో ఈ పాయింట్స్ అనేవి కీ పాయింట్స్. లైక్ అది లెస్ పర్స్యూసివ్ ఎవిడెన్స్ ఇస్తుంది, ఈ లెస్ ఆర్ఎంఎం ఉన్న ఏరియాలో వాడచ్చు, పాపులేషన్ కనుక హోమోజీనియస్ అకౌంట్ బ్యాలెన్సెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ హోమోజీనియస్ అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్న దాంట్లో వాడచ్చు. మనం ఆ పర్టికులర్ ఆ ఏరియా నుంచి లో ఎక్సెప్షన్ రేట్ అంటే మామూలుగా అయితే డిసగ్రీ అవుతారు లేదంటే అగ్రీ అవుతారు, ఎక్సెప్షన్స్ అనేది ఏముండవు అనే కేసెస్లో పంపవచ్చు. ఆ ఆడిటర్ అనేవాడికి షూర్ షాట్ వాళ్ళు డిస్రిగార్డ్ చేయరు ఇన్ఫర్మేషన్ ఉంటే పంపుతారు లేదంటే లేదు అనేది ఆ కేసెస్లో కనుక మనం నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది వాడుకోవచ్చు. అయితే మన ఆడిటర్ అనేవాడు డిజైన్ చేసుకున్నాడు, అయితే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఒక డిజైన్ చేసుకున్నాడు. మేనేజ్మెంట్ ఏమంటుందంటే పర్టికులర్ కన్ఫర్మింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, నాకు పర్టికులర్ డేటార్ ఉన్నారో, పర్టికులర్ క్రెడిటర్ ఉన్నారో, పర్టికులర్ ఇన్వెంటరీ హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, మన ఇన్వెంటరీ వాళ్ళు హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఏదైనా టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ ఏదైనా మనకు వాళ్ళకి ఉంది, పర్టికులర్ మేనేజ్మెంటు అనేది రిఫ్యూజ్ చేస్తుంది మనం కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పంపడానికి ఆ పర్టికులర్ కన్ఫర్మింగ్ పార్టీకి. అప్పుడు ఎలా డీల్ చేయాలి ఆడిటర్, ఏం చేస్తారు, జనరల్గా ఏం చేస్తాము, ఎంక్వైరీ చేస్తాం, ఏంటమ్మా రీజన్స్ ఏంట్రా నీకు, రీజన్స్ ఏంటి, ఎందుకు వద్దంటున్నావు కన్ఫర్మేషన్ పార్టీకి, ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు మేనేజ్మెంట్ వాడు ఏదో కొన్ని రీజన్స్ చెప్తాడు, ఆ రీజన్స్ సంబంధించిన ఎవిడెన్సెస్ అడుగు, దాని వ్యాలిడిటీ ఉందా, దానికి రీజనబుల్నెస్ ఉందా అనే దానికి పర్టికులర్ ఎవిడెన్సెస్ అడుగు, రీజనబుల్నెస్ ఉందా లేదా, వ్యాలిడిటీ ఉందా, పర్టికులర్ రీజన్ చెప్తున్నాడు ఆ పర్టికులర్ రీజన్స్కి వ్యాలిడిటీ ఉందా లేదా, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అడగాలి. సరిపోయింది, ఎవిడెన్స్ అడిగిన తర్వాత ఏం చేయాలి, ఈ పర్టికులర్గా మనం ఆ కన్ఫర్మింగ్ పార్టీని అడగకపోవడం వల్ల
మన ఆ రిలవెంట్ ఆర్ఎంఎం ఏదైతే ఆ పర్టికులర్ రిస్క్ అసెస్మెంట్ ఏదైతే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉందో ఆ పర్టికులర్గా మనం అక్కడ ఉండే కదా మనం కన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అడుగుతాం, దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ఇంప్లికేషన్ ఏముంటుంది, అండ్ మన నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ మీద ఎంత ఇంప్లికేషన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ రిఫ్యూజల్ వల్ల అనేది చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, సరే పంపలేదు ఊకుంటావా, ఊకోకూడదు, ఏం చేయాలి, మనం ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేది పర్ఫామ్ చేయాలి. సో దట్ నువ్వు ఆ రిలయబుల్ అండ్ రిలవెంట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అప్లై అవ్వచ్చు. అయితే ఈ మేనేజ్మెంట్ అనేవాడు రిఫ్యూజ్ చేశాడు కదా, ఈ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసినాడు కదా, అది కొంచెం అన్రీజనబుల్గా అనిపిస్తుంది ఎవరికి, మన ఆడిటర్ బాబుకి. ఏదో రీజన్ చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ మేనేజ్మెంట్ అనేవాడు పర్టికులర్ ఏ లిమిటెడ్ అనేవాడితో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ కొంచెం ఏదైతే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ బట్టి కొంచెం ఏదైనా మతలబ్ చేసినారంటే అక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది కదా. ఏదైనా లిటిగేషన్ ఉంది, ఏదైనా లిటిగేషన్ మ్యాటర్ ఉంది, నిజంగానే ఒక లిటిగేషన్ ఉంది, అది అడగకూడదు యాజ్ పర్ లా, ఇది ఇంత ఉంది, వాళ్ళ బ్యాలెన్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఆ లిటిగేషన్ ఉంది ఆ మ్యాటర్ అనేది అంటే నువ్వు పంపొద్దు అన్నావు అంటే ఒక అర్థం ఉంది. ఇవేవి లేకుండా ఒక రీజనబుల్నెస్ లేకుండా పంపొద్దు అంటున్నావు అంటే అక్కడ ఏదో ఒక మ్యాటర్ అనేది కొంచెం అంబిగ్యూటీ అనేది ఉంది, అక్కడ ఏదో మిస్కన్సెప్షన్ ఏదో జరిగింది అనే అవకాశం ఉంది కదా ప్రొఫెషనల్ స్కెప్టిసిజం చూస్తుంటే. సో అనేవాడు రిఫ్యూజ్ చేశాడు, ఈ కేసెస్లో రిఫ్యూజ్ చేశాడు, అవి అన్రీజనబుల్గా ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏవైతే రీజన్స్ చెప్తున్నాడో అది వద్దు, వాళ్ళతో మాకు గొడవైంది, లేదంటే వాళ్ళకి నాకు పడదు, ఇదని చిల్ల రీజన్స్ అని చెప్తున్నాడు. సో అన్రీజనబుల్నెస్ అనేది ఉంది అక్కడ. అండ్ వీడు సరే అన్రీజనబుల్నెస్ ఉంది రా బాబు, నా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ చేసి నేను తీసుకుంటానులే అని అనుకున్నాడు. కానీ ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే కూడా ఏదైనా ఆడిట్ ఎవిడెన్స్ అనేది అప్లై చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆడిటర్ అనేవాడు టీసీడబ్ల్యూజీకి యాజ్ పర్ 260 ఎస్ఏ 260 ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పర్టికులర్ మీ మేనేజ్మెంట్ ఒక కన్ఫర్మింగ్ పార్టీ నుంచి ఒక బ్యాలెన్స్ అడుగుదాను పోయాను, వాళ్ళు వద్దంటున్నారు, దానికి ఒక రీజన్స్ లేవు, నేను ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ కూడా పర్ఫామ్ చేశాను, బట్ అనేబుల్ టు అప్టైన్ ది ఆడిట్ ఎవిడెన్స్ అని చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, డిటర్మైన్ చేసుకోవాలి మన ఆడిట్ ఒపీనియన్ మీద ఏమైనా ఇంప్లికేషన్ అవుతుందా యాజ్ పర్ ఎస్ఏ 705 అంటే పర్వైజివ్గా ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, మెటీరియల్గా ఏదైనా ఇంపాక్ట్ చేస్తుందా అనేది చూసుకొని అకార్డింగ్లీ ఎస్ఏ 505 అనేది యూ నీడ్ టు యాక్ట్. నెక్స్ట్ ఏంటి, ఇదంతా అయిపోయింది. ఒకవేళ రెస్పాన్సెస్ వస్తుంది కదా, ఈ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కానీ రెస్పాన్సెస్ కానీ ఆర్డర్ అనేవాడు ఎలా ఎవాల్యుయేట్ చేయాలంటే హీ షుడ్ కేటగరైజ్ చేయాలి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అగ్రి అయినారు లేదంటే డిజగ్రీ అయినారు వితౌట్ ఎక్సెప్షన్. కొన్ని కేసెస్ నో రెస్పాన్స్, కొన్ని కేసెస్ రెస్పాన్స్ వచ్చింది బట్ నాట్ అన్రిలయబుల్, అసలు రిలయబుల్ చేయలేదు, దాన్ని రిలే చేయాలి ఆ రెస్పాన్సెస్. అండ్ రెస్పాన్సెస్ ఇండికేటింగ్ ఇన్ ఎక్సెప్షన్ పర్టికులర్ ఉంది బట్ ఈ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఈ కండిషన్స్ డిఫరెంట్ ఉన్నారు అనే దాని మీద డిఫైడ్ చేసుకొని తర్వాత ఈ పర్టికులర్ ఆడిట్ ఏవైతే రెస్పాన్సెస్ వచ్చావో దాన్ని ప్లాన్ చేసుకొని అది రిలయబుల్గా ఆడిట్ ఎవిడెన్స్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. అంటే రిస్క్ టు రెస్పాన్సెస్ ఇస్తాం కదా, ఆ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఎస్ఏ 330 రెస్పాన్సెస్ అనేవి డిజైన్ చేసుకొని హీ నీడ్ టు యాక్ట్ అపాన్. సో ఇది ఎస్ఏ 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్కి రిలేటెడ్గా ఏం లేదు, నార్మల్ స్టాండర్డే. ఒక ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఇట్ మోర్ రిలయబుల్, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ సోర్సెస్ ద్వారా వస్తుంది, డైరెక్ట్లీ టు ద ఆడిటర్ వస్తుంది అండ్ రిటర్న్ ఫామ్లో వస్తుంది. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఇన్ ఏ స్టాండర్డ్ ఏం చేస్తుందంటే ఆడిటర్ అనేవాడికి ఇట్ విల్ హెల్ప్ టు అసిస్ట్ ఎలా ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి, ఈ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకోవడానికి త్రూ ఆడిట్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అనేది ఎలా ఉండాలనేది ఎస్ఏ 505 చెప్తుంది. అసలు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇట్స్ ఒక ఇండిపెండెంట్ సోర్స్ నుంచి ఇది చూస్తే కనుక ఒక డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ది ఆడిటర్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లేదా కన్ఫర్మింగ్ పార్టీ ఇన్ పేపర్ ఫామ్. లైక్ ఇది ఒక ఆడిట్ ఎవిడెన్స్. ఆడిటర్ అనేవాడు ఆ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ డ్రాఫ్ట్ చేసి కన్ఫర్మింగ్ పార్టీ పంపిస్తాడు, కన్ఫర్మింగ్ పార్టీ దాన్ని కన్ఫర్మేషన్ చేస్తుంది త్రూ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, దాన్ని మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటాం. సో దీంట్లో కేసెస్ నార్మల్గా ఏంటి, ఫస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ నీకు కావాలి అది డిటర్మైన్ చేసుకో, తర్వాత ఎవరి నుంచి కావాలి సెలెక్టింగ్ ద అప్రోప్రియేట్ కన్ఫర్మింగ్ పార్టీ, తర్వాత డిజైన్ చేయి, ఒక కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ని డిజైన్ చేయి, ఇది ఒక ఫామ్లా ఉంటుంది. సో అండ్ సో నేను ఆడిటర్ని ఈ కంపెనీ నుంచి ఈ బ్యాలెన్స్ మీద ఎంత ఉంది, ఈ బ్యాలెన్స్ కన్ఫర్మ్ చేయండి అని పంపుతాం. అది ఎలా పంపుతాం, దాంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలని అడుగుతున్నాడు, ఏ ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేయాలి వైల్ డ్రాఫ్టింగ్ ఆర్ డిజైన్ ఇన్ ది కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. అంటే అజర్షన్స్ ఏ అజర్షన్స్ నువ్వు
అడ్రస్ చేయాలనుకుంటున్నావు, ఆ అజర్షన్స్ ఏంటి, ఐడెంటిఫై ఆర్ఎంఎం ఏంటి అక్కడ, అండ్ లేఅవుట్ అండ్ ప్రజెంటేషన్ ఏంది ఈ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్కి, ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏంది ఆ పర్టికులర్ ఎంగేజ్మెంట్లో కానీ ఆ పర్టికులర్ ఆడిట్లో కానీ పర్టికులర్ అజర్షన్ రిలేటెడ్గా కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ నుంచి పంపిస్తే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వస్తుందా రాదా, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట. మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంది, మనకు పేపర్ ఫామ్లో కావాలా, జీమెయిల్ కావాలా, అదర్ మీడియం ఏమైనా ఎలక్ట్రానిక్ మీడియం కావాలా. మేనేజ్మెంట్ అథరైజేషన్ ఎంకరేజ్మెంట్ టు కన్ఫర్మింగ్ పార్టీ ఇందాక మనం డిసైడ్ చేస్తాం, మేనేజ్మెంట్ ఎంతవరకు పుష్ చేయగలుగుతుంది వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడానికి అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇంటెండెడ్ కన్ఫర్మింగ్ పార్టీ ఎవరు ఉన్నారో వాళ్ళ ఎబిలిటీ ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ పంపడానికి, వాళ్ళు లీగల్గా బౌండ్ పంపకుండా ఉండడానికి మేబీ ఉంటుంది కదా, ఇవి కూడా చూసుకోవాలి కదా, వాళ్ళు అసలు లీగల్గా బౌండ్ వాళ్ళు పంపకుండా ఉండడానికి నువ్వు వాళ్ళని ఎలా అడుగుతావు ఇన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది డిజైన్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనేది నువ్వు మైండ్ ఉంచుకోవాలి. సో కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కెన్ బి పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటి, నువ్వు ఆ ఇన్ఫర్మేషన్తో అగ్రి అయినా డిసగ్రీ అయినా యూ నీడ్ టు సెండ్ అస్ అ రెస్పాన్స్. అదే నెగిటివ్ కన్ఫర్మేషన్ అయితే ఓన్లీ డిసగ్రీ అయితే పంపండి అని అంటున్నాడు. సో ఆల్ కేసెస్లో యూ నీడ్ టు సెండ్ అ రెస్పాన్స్ టు అస్. అగ్రి అయినా కూడా నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మా డిసగ్రీ అయి మాకు ప్రొవైడ్ చేయడానికి కూడా. సో ఇదేమవుతుంది అప్పుడు మోర్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ అవుతుంది కదా. సో కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఓపెన్ అండ్ బ్లాంక్ రిక్వెస్ట్ ఉంటాయి, క్లోజ్డ్ ఉంటాయి. ఓపెన్ బ్లాంక్ అంటే ఈ బ్యాలెన్సెస్ ఎంత ఉందో మీ దాంట్లో ఎంత ఉందో చెప్పండి అని అంటాడు. క్లోజ్డ్ అంటే ఏంటి, ఇంకో మా దాంట్లో ఎంత ఉంది మీ దాంట్లో ఎంత ఉంది, అగ్రి అవుతున్నారా డిసగ్రీ అవుతున్నారు. సో ఇక్కడ ఓపెన్ ఆర్ బ్లాంక్ అనేది మోర్ రిలయబుల్. బట్ ఈ కేసెస్లో ఉంటుంది మోర్ రిలయబులే, కానీ మనం ఆ రెస్పాన్సెస్ వచ్చే రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఇట్ విల్ బి లెస్ పర్స్యూసివ్. బట్ ఏ సిచ్యువేషన్లో నెగిటివ్ కన్ఫర్మేషన్ కెన్ బి యూజ్డ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. అసెస్డ్ ఆర్ఎంఎం లో ఉన్నా కూడా, పాపులేషన్ కంప్రైజ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఆర్ హోమోజీనియస్ అకౌంట్ బ్యాలెన్స్ అయినా ఆ కేసులో అయినా వెరీ లో ఎక్సెప్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మ్యాక్సిమం ఇస్తారు, ఆ ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు అనుకునే కేసెస్లో యూ కెన్ సెండ్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. అండ్ ఇంకే కేసులో ఆడిటర్ రిలీవ్ చేస్తున్నాడు, అతను డిస్రిగార్డ్ చేస్తాడు, అతనికి డిస్రిగార్డ్ చేస్తాడనే డిస్రిగార్డ్ చేసే అవకాశం లేదని ఈ హ్యాజ్ ఎ నో రీజన్ టు బిలీవ్ దట్ ఈ విల్ డిస్రిగార్డ్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనే కేసులో కూడా హీ కెన్ సెండ్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. సో ఇవి నార్మల్ పాయింట్స్. తర్వాత మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేస్తే ఏం చేయాలి, ఎంక్వైరీ చేయాలా, రీజన్స్ ఏంటి అనేది, దానికి ఆ వ్యాలిడిటీకి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకోవాలి, రీజనబుల్నెస్ ఉందా లేదా చూసుకోవాలి. ఉంటే ఏం చేయాలి, దాని ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, మన రిలవెంట్ ఆర్ఎంఎం పర్టికులర్ అసెషన్కి రిలవెంట్ ఆర్ఎంఎం మీద ఇంప్లికేషన్స్ ఏంటి, నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏంటి అనేది అని చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న తర్వాత ఈ కెన్ పర్ఫామ్ ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్. తర్వాత ఈ కంక్లూడ్ దట్ ఈ ఆడిట్ ఏదైతే రిఫ్యూజల్ ఇచ్చారో మేనేజ్మెంట్ అది అన్రీజనబుల్ ఉంది అండ్ ఈజ్ అనేబుల్ టు అప్టైన్ రిలవెంట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ది ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనుకుంటే కూడా ఆడిటర్ షెల్ కమ్యూనికేట్ దట్ మ్యాటర్ విత్ ద TCWG యాజ్ పర్ SA 260 అండ్ యాజ్ పర్ SA 505 ప్రకారం ఏదైనా మెటీరియల్ ఉందా, ఏదైనా పర్వేజివ్గా యాజ్ అగ్రిగేటర్ స్మాల్ అవి ఉన్నాయి. బట్ ఈ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అన్నీ ఏమన్నా పర్వేజివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్ని చూసుకొని యాజ్ పర్ SA 505 ఆడిటర్ ఒపీనియన్ మీద ఆడిటర్ రిపోర్ట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందో చూసుకోవాలి. తర్వాత ఈ వచ్చిన రెస్పాన్సెస్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాడు, ఇతను కేటగరైజ్ చేస్తాడు ఆ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రెస్పాన్సెస్ని అగ్రీయింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్సెప్షన్ అని, అండ్ రెస్పాన్సెస్ విత్ డీమ్ టు బి అన్రిలయబుల్ అని, అండ్ నో రెస్పాన్స్ అని. రెస్పాన్స్ వచ్చాయి బట్ ఇండికేటింగ్ సమ్ ఎక్సెప్షన్స్ అనేది చూసుకొని అనేది రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ ఇస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఇయ్యపోతే కనుక ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్ యాజ్ పర్ SA 230 అనేది SA 330 అనేది హీ కెన్ పర్ఫామ్ అండ్ గెట్ రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఇంకా ఆడిట్ లైక్ స్టాండర్డ్స్ మీద రివిజన్స్ చేస్తూ ఉంటాను. చదవండి, బాగా చదవండి, మా రివిజన్ లెక్చర్ యూజ్ చేసుకోండి. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, యూ కెన్ యూజ్ దట్ ఆల్సో. ఎక్కడ కూడా డిగ్రేడ్ అవ్వద్దు, ఎక్కడ కూడా సిలబస్ చదవడం అవుతుంది అవ్వట్లేదు అని థాట్స్ పెట్టుకొని ఉండొద్దు. సో మన పని మనం చేద్దాం, తర్వాత వచ్చే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది లేకపోలేదు. బట్ మనం పని చేసామనే కాన్ఫిడెన్స్, ఆ పని చేసామనే హ్యాపీ లైక్ ఏమంటారు సంతృప్తి అనేది ఉండాలి మనకి. సో దిస్ ఇస్ ఇట్. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ.